2017 జూలై 1 ఇండియన్ ఎకనామికల్ హిస్టరీలో అదొక రివల్యూషనరీ డే అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఒక ట్యాక్స్ రిఫార్మ్ కాదు, వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అనే గోల్ ని అచీవ్ చేయడానికి వేసిన ఫస్ట్ స్టెప్. కానీ ఆ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసిన 7 ఇయర్స్ తర్వాత సడన్ గా మళ్ళీ జిఎస్టీ 2.0 అని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఈ కొత్త వ్యవస్థ మన ఇండియన్ ఎకానమీని ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది, ఏ వస్తువులు మీకు ఇంకా చీప్ అవుతాయి, ఏ వస్తువులు ఇంకా కాస్ట్లీ అవ్వబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం ఈ జిఎస్టీ సిరీస్లో. నా సైడ్ నుంచి మీకు మాత్రం ఫుల్ క్లారిటీతో ఒకటి చెప్తున్నా, ఈ వీడియో అయ్యేసరికి మీరు ఇంకెవరిని అడగకుండా జిఎస్టీ అంటే ఏంటో మీకే తెలిసేలాగా, మీరే ఇంకా 10 మందికి చెప్పేలాగా మీరు అవుతారు. జిఎస్టీ గురించి తెలుసుకునే ముందు ట్యాక్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ ట్యాక్సెస్ లో ఏ కేటగిరీలో ఏ వస్తాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి చెప్తా చూడండి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్, అంటే డైరెక్ట్ గా మీ ఇన్కమ్ పైన పడేవి, ప్లస్ అయితే మీ ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, ఇవన్నీ ఫిక్స్డ్ ట్యాక్సెస్ అన్నమాట. అంటే మీ ఇన్కమ్ సోర్సెస్ పైన, లేదా కార్పొరేట్ బిజినెస్ అయితే కార్పొరేట్ ట్యాక్సెస్ కింద, అవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, అంటే డైరెక్ట్ గా మీ మీద మీకు తెలియకుండా పడేవన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఇలా మీరు రెస్టారెంట్కి వెళ్ళారు అక్కడ మీకు పడే ట్యాక్స్, లేదా మీరు ఒక ఐటమ్ పర్చేజ్ చేశారు గ్రాసరీస్ నుంచి A to Z, ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక బండిల్ కింద చేసి ఒకే ట్యాక్స్ కింద ఇంట్రడ్యూస్ చేసిందే ఈ జిఎస్టీ అన్నమాట, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. ఇప్పుడు ఆ చాప్టర్ 1 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ తర్వాత ఈ చాప్టర్ 2 ఏంటంటే బిఫోర్ జిఎస్టీ, అంటే జిఎస్టీ రాకముందు ట్యాక్సెస్ ఎలా ఉండేవి, చెప్పిన 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ని ఇంకా ఎలాబొరేట్ చేస్తాను. నేను చెప్పినట్టే ఇండియాలో జిఎస్టీ రాకముందు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అవైతే చెప్పాను కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ప్రతి ట్యాక్స్ ని నేను ఎలాబొరేట్ చేస్తాను, ఎందుకంటే జిఎస్టీ ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారో తెలియాలి అంటే ముందు ఆ ట్యాక్సెస్ ఏ కవర్ అవుతాయో తెలుసుకోవాలి. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఏంటంటే ఇది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఇంప్లిమెంట్ అయ్యేదన్నమాట. ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని ఆ స్టేట్ గవర్నమెంట్స్ వాటికి నచ్చినంత వ్యాట్ అవి చార్జ్ చేసేవన్నమాట. సో ఇవన్నీ గవర్నమెంట్ కి ప్రాసెస్ చేసుకోవడం, నెక్స్ట్ మెయింటైన్ చేయడం చాలా కష్టమయ్యేది. అండ్ నెక్స్ట్ టైం సర్వీస్ ట్యాక్స్, అంటే రెస్టారెంట్స్ లేదా ఐటీ సర్వీసెస్ అలాంటివన్నిటి మీద వేసేది సర్వీస్ ట్యాక్స్. ఎక్సైజ్ డ్యూటీ, ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక ఐటమ్ తయారైన తర్వాత ఆ ఐటమ్స్ మీద వేసే ట్యాక్స్ నే ఎక్సైజ్ డ్యూటీ అనేవాళ్ళు. ఎంట్రీ ట్యాక్స్, ఈ ట్యాక్స్ మీరు ఎప్పుడు విని ఉండరు, ఎవరో బిజినెస్ చేసే వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది. ఎంట్రీ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఒక స్టేట్ లో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్ వేరే స్టేట్ లోకి అసలు ఎంటర్ చేయాలి అంటే, తీసుకెళ్లి అమ్మడానికైనా సేల్ చేయడానికైనా దేనికైనా పర్మిషన్ కింద ఎంట్రీ ట్యాక్స్ అనేది వేసేవాళ్ళు, అంటే ఆ స్టేట్ లో ఎంటర్ అవ్వడానికి వేసే ట్యాక్స్. ఇది ఒక కామన్ సిటిజన్ గా, కామన్ పర్సన్, ఒక కన్స్యూమర్ గా మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న కేస్ స్టడీతో చెప్తాను. ఒక కార్ ఉంది, ఆ కార్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. అది మ్యానుఫ్యాక్చర్ అయ్యి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక కన్స్యూమర్ గా మీ వరకు ఒక షోరూమ్ కి వచ్చే వరకు ఎన్ని ట్యాక్సెస్ పడతాయో చెప్తా చూడండి. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్, లేదా వేరే స్టేట్ నుంచి వస్తే ఎంట్రీ ట్యాక్స్, సపోజ్ ఆ కార్ లగ్జరీ కేటగిరీలోకి వస్తే లగ్జరీ ట్యాక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా 10 రకాల ట్యాక్సెస్ ఆ కార్ మీద పడి మీ వరకు వచ్చేసరికి మీకు ఇంత పెద్ద బిల్లులో ఇంత అమౌంట్ కనిపిస్తుంది. దానివల్ల ఒక కామన్ కన్స్యూమర్ గా మీకు అర్థం అవ్వడానికి ఆ ట్యాక్సెస్ మీరు ఎందుకు కడుతున్నారో తెలుసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఆ బర్డెన్ ని అండ్ గవర్నమెంట్ రకరకాల స్టేట్స్ లో రకరకాల టాలీ చేసుకోవడం, ఆ కాంప్లెక్సిటీని తగ్గించడానికి వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని ఒక బండిల్ కింద చేసి ఇంట్రడ్యూస్ చేశారు ఈ జిఎస్టీ. చాప్టర్ 3 బర్త్ ఆఫ్ జిఎస్టీ ఇన్ 2017 లో 121 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ జిఎస్టీ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేశారు. ఈ జిఎస్టీలో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, అంటే రకరకాలుగా ఈ జిఎస్టీని అప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సిజిఎస్టీ, మీరు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్ని చూసే ఉంటారు బిల్స్ కట్టేటప్పుడు లేదా షాపింగ్ చేసేటప్పుడు. వాటిని పర్ఫెక్ట్ గా నేను చెప్తాను కాంపోనెంట్ బై కాంపోనెంట్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్, అంటే ఒక ఐటమ్ మీద పడే ట్యాక్స్ హాఫ్ షేర్ ఆర్ సమ్ షేర్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటది,
అండ్ నెక్స్ట్ ఐదర్ స్టేట్ ఎస్జిఎస్టి ఆర్ స్టేట్ కాకుండా ఏ యూనియన్ టెరిటరీ లైక్ ఢిల్లీ ఎస్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద కాంపోనెంట్స్. ఈ 2 కాంపోనెంట్స్ అయిన తర్వాత థర్డ్ మేజర్ టైప్ ఏంటంటే ఐజిఎస్టి అంటే ఇంటర్ స్టేట్. ఇప్పుడు నేను ఎంట్రీ ట్యాక్స్ వ్యాట్ అవన్నీ చెప్పా కదా, వాటి కేటగిరీకి బిజినెసెస్ రిలేటెడ్గా ఇంట్రడ్యూస్ చేసిన ఈ థర్డ్ కేటగిరీ ఐజిఎస్టి. ఇది మెయిన్ ఇంటర్ స్టేట్ మధ్య బిజినెస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ మీరు ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొంటున్నారు, ఒక టీవీ ఆర్ వాషింగ్ మెషిన్ సంథింగ్. ఆ ఐటమ్ కొన్ని తర్వాత దాని మీద పడే, సపోజ్ ఆ ఐటమ్ కాస్ట్ 100 రూపీస్ అయితే దాని మీద ఒక 20 రూపీస్ ట్యాక్స్ వేస్తే ఆ టోటల్ ప్రైస్ 120 రూపీస్ అయింది. దాంట్లో 20 రూపీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ సగం తీసుకుంటుంది అండ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ సగం తీసుకుంటుంది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అర్థమైంది కదా. ఇప్పుడు థర్డ్ ఐజిఎస్టీని మళ్ళీ ఇంకో ఒక కేస్ స్టడీలో చెప్తాం. మామూలుగా మీరు ఒక బిజినెస్ ఓనర్ పర్స్పెక్టివ్గా చెప్తున్నా, ఎందుకంటే ఇది యూజ్ అయ్యేది మెయిన్గా వాళ్ళకే, అప్లికబుల్ అయ్యేది వాళ్ళకే. అండ్ ఈ కేస్ స్టడీ అయిన తర్వాత మీరు ఒక బిజినెస్ ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఈ ఐజిఎస్టీ గురించి తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది. సపోజ్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో మీకు రా ప్రొడక్ట్స్ అన్నీ దొరికేది నార్త్లో కాబట్టి హర్యానాలోనో గుజరాత్లోనో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ స్టార్ట్ చేశారు. ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన ఐటమ్స్ని మీరు మీ మార్కెట్ అంతా సపోజ్ హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ లేదా కర్ణాటక, తమిళనాడు, కేరళ, అదర్ స్టేట్స్లో అమ్మాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంతకు ముందు సినారియో అండ్ ఇప్పుడు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకు ముందు ఆ మ్యానుఫ్యాక్చర్ ఐటమ్ మీరు ఒక టార్గెట్ ప్రైస్ సెట్ చేసి అమ్మాలి అంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఒకవేళ లగ్జరీ కేటగిరీలోకి వస్తే దాని మీద లగ్జరీ కేటగిరీ ట్యాక్స్, సపోజ్ వేరే స్టేట్లకు వెళ్ళాలంటే ఎంట్రీ ట్యాక్స్, వ్యాట్, ఇంకా 1-2 కాదు, మొత్తం బాదుడు. ఇంకా ట్యాక్సెస్ అన్నీ మీరు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ జిఎస్టీలో కొన్ని వచ్చాయి అన్నమాట. అదే ఈ ఐజిఎస్టీ. సపోజ్ మీరు ఒక స్టేట్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐటెం వేరే స్టేట్లో అమ్మాలి అంటే ఈ ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది అంతే. ఇప్పుడు మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ 6 to 7% ఆఫ్ ట్యాక్సెస్ మీరు సింపుల్గా ఐజిఎస్టీ అంతా చూసుకుంటే మీ బిజినెస్ రన్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుందనే ఇది ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఆ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో మనకి షిప్పింగ్ ఆ ఐటెం ఎక్కడెక్కడి నుంచో మనకి డెలివర్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడైనా ఒక ఆర్డర్ ట్రాక్ చేస్తున్నప్పుడు సెల్లర్ అడ్రస్ ఎక్కడెక్కడో వేరే స్టేట్స్లో ఉంటుంది. ఇప్పుడు దానికి కన్వీనియంట్గా ఉండడం కోసం ఆన్లైన్లో ఏ ఐటెం పర్చేస్ చేసినా జిఎస్టీ అనేది మ్యాండేటరీ. నేను చెప్పిన ఇవన్నీ సినారియోస్ అంతా కేస్ స్టడీస్ విన్నాక మీకు బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టీ మీ అంతటి మీరే చెప్పేస్తూ ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ మోర్ హైలైట్ చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని ఒకే ట్యాక్స్లోకి వచ్చాయి. సో గవర్నమెంట్కి కానీ కన్జ్యూమర్కి కానీ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు అప్లై అండ్ ఈజీ టు యూజ్ అన్నమాట. ఆన్లైన్ ఫైలింగ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేదా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఇంకా ట్రాన్స్పరెంట్ అయ్యింది. థర్డ్ మేజర్ థింగ్ చెప్పాను కదా, ఇంటర్ స్టేట్ ట్రేడ్ చాలా ఈజీ అయ్యింది. లెస్ నాలెడ్జ్ ఎక్కువ లేని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉంది. ఎందుకంటే అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకునే కన్నా ఆ జిఎస్టీ అంటే అయిపోతుంది కదా. బెనిఫిట్స్ చెప్పా కదా, అదర్ సైడ్ ఆఫ్ అ కాయిన్. ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ టైల్స్ కి ఎలా ఛాన్సెస్ ఉంటాయో అలాగే బిల్ లేదా ఒక మెథడ్ తెచ్చిన తర్వాత దాంట్లో డ్రాబ్యాక్స్ అండ్ నెగిటివ్స్ కూడా అలాగే ఉంటాయి. జిఎస్టీఎన్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్ గ్లిచెస్ లేదా దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ లేదా రిఫండ్స్ అనేవి చాలా డిలే అయ్యేవి అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, మాకు అసలు అక్కర్లేదు, నాకు రేట్ ఎంతో చెప్పు చాలు నేను ఇచ్చేస్తాను, నాకు వేరే వాటితో సంబంధం లేదు, ట్యాక్స్ ఎంత అయితే ఏంటి అనే వాళ్ళకి నేను ఈ వీడియో చెప్పట్లేదు. ఎవరైతే యాజ్ ఎ జెన్యూన్ ట్యాక్స్ పేయర్ మీరు స్పెండ్ చేసే ప్రతి రూపీ ఎక్కడికి వెళ్తుంది, ఎలా స్పెండ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి యూజ్ అవుతుందని ఇది చెప్తున్నా. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసా, ఇంకా మీ బుర్రను నేను ఇంకా వేడెక్కించి ఇంకా బుర్ర తలనొప్పి అని చెప్పాను. నెక్స్ట్ జిఎస్టీ 2.0 చేంజెస్ గురించి వాటి గురించి ఈ సిరీస్ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. ఇలా ఎంతో రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని మీకు చెప్పడానికి నా ఎఫర్ట్స్ పెడుతున్నా కదా, దానికి మీరు ఇచ్చే ఓన్లీ రిటర్న్ గిఫ్ట్ సబ్స్క్రైబ్ చేయడం అండ్
ఇలా కంటిన్యూస్ గా నా ఛానల్ ని నా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండడం. మీరు ఇచ్చే ఈ సపోర్ట్ అండ్ సజెషన్స్ మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్. ఇలానే మీతో ఒక మెంబర్ లాగా మీకు నచ్చిన టాపిక్స్ లేదా రీసెంట్ ట్రెండింగ్ టాపిక్స్ తో ఇంకా అప్డేటెడ్ గా వస్తూ ఉంటా. అండ్ రిమెంబర్, దిస్ ఈస్ జస్ట్ a start of a journey. This is just a beginning. Come be a part of my journey. Thanks for all your love you're showing on me. Thank you for watching. See you in next video. Subscribe చేసుకోండి.